ఓకే, ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీలో 7th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానమ్మా. సో ఏమి ఇచ్చారో చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఏ అనే ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కోఆర్డినేట్స్ అంటే రెండు నంబర్స్ ఉంటాయని మీకు తెలుసు కదా. సో అవేంటో తెలియదు. సో ఎక్స్ కామా వై అని తీసుకునేటప్పుడు. సో ఏ ఎక్స్ కామా వై పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్, వేర్ ఏబి ఈస్ ద డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే ఏ కామా బీలు అనేవి సర్కిల్ యొక్క డయామీటర్ అన్నారు. అండ్ సెంటర్ ఈస్ 2, -3. ఆ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, దాని కోఆర్డినేట్స్ ఇచ్చారు. అండ్ బి 1, 4. ఏ బీలు ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ అని ఇచ్చారమ్మ. ఇప్పుడు మనకి ఇదిగోండి డయాగ్రామ్ చూడండి. ఇది సర్కిల్ అయితే మీరు ఎలాగైనా డ్రా చేయొచ్చు. ఒక డయామీటర్ డ్రా చేయాలి. మరి డయామీటర్ అంటే ఖచ్చితంగా ఎండ్ పాయింట్స్ సర్కిల్ మీద ఉండాలి అండ్ సెంటర్ మీద ఉండాలి. అంటే డయామీటర్ మీద సెంటర్ ఉండాలన్నమాట. సో ఇదిగోండి సెంటర్. ఇందులో మనకి బి కోఆర్డినేట్స్ 1, 4 ఇచ్చారు. అండ్ సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ 2, -3 అని ఇచ్చారు. ఏ పాయింట్ ఏంటి అని ఇవ్వాల మనకి. సో ఇవ్వనప్పుడు జనరల్గా మనం ఎక్స్ వై అని తీసుకుంటామమ్మా. సో ఇప్పుడు ఇక ఈ ప్రాబ్లంలో మనకి తెలియాల్సిన బేసిక్ ఏంటంటే సి అనేది ఏబికి మిడ్ పాయింట్ అవుతుంది అన్న ఒక విషయం తెలియాలమ్మా. సి అనేది డయామీటర్ కదా, డయామీటర్కి మిడ్ పాయింట్ సి అవుతుంది. మరి మిడ్ పాయింట్ కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా ఉంది. సెక్షన్ ఫార్ములాలోనే M1 M2 బదులుగా 1:1 రేషియో తీసుకుంటే M1 M2 బదులుగా 1, 1 తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మిడ్ పాయింట్ ఫార్ములా వస్తుంది. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకేనా. నా ఇక్కడ గివెన్ బి పాయింట్స్ ఇచ్చారు, ఏ పాయింట్ ఇవ్వలేదు, ఎక్స్ వై అని తీసుకున్నాను. కన్వీనియంట్గా ఉండటానికి ఇచ్చిన సెంటర్ని సిగా తీసుకున్నాను. ఇప్పుడు మనం సి ఈజ్ ఎ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అని మనకు తెలిసిన విషయమే. ఆ విషయాన్ని రాసి ఇప్పుడు ఏ కోఆర్డినేట్స్ బి కోఆర్డినేట్స్ రెండింటికి మిడ్ పాయింట్లు కనుక్కొని ఏకి బికి మిడ్ పాయింట్ కనుక్కొని దాన్ని సికి ఈక్వల్ చేసుకోవాలి. సి ఈక్వల్ టు x1 + x2/2, y1 + y2/2. సో ఇవి ఎండ్ పాయింట్స్ అయితే ఈ రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. సో x1 అంటేనేమో ఈ వాల్యూ తీసుకుందాం. సో మీరు ఎవ్రీ టైం అలవాటు అయిపోయి ఉండాలి వాటికి. సో అలవాటు కాకపోతే రాసుకోండి ఒకసారి. x1 + x2/2, y1 + y2/2 అంటే x + 1/2 వస్తుంది ఇక్కడ, y + 4/2 వస్తుంది ఇక్కడ. ఇది సెంటర్. ఆల్రెడీ సెంటర్ వాల్యూస్ మనకి ఇచ్చేసారు కాబట్టి 2, -3 తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే రెండు పాయింట్స్ ఈక్వల్ అంటే వాటి యాబ్సిస్ వాల్యూస్ ఈక్వల్ అండ్ ఆర్డినేట్స్ ఈక్వల్. యాబ్సిస్ అంటే 2 వాల్యూ x + 1/2కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ x + 1/2ని 2కి ఈక్వల్ చేశాను. అండ్ y + 4/2 వాల్యూ ఆర్డినేట్ -3కి ఈక్వల్ అవుతుంది. అది ఇక్కడ ఈక్వేటింగ్ చేశాను. ఇంక ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్ మీకు వచ్చిందే కదా. డినామినేటర్లో 2ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ 2 అయ్యి 4 అవుతుంది. సో x + 1 వాల్యూ 4. అలాగే ఇక్కడ 2 ఇటువైపుకి వస్తే -6 అవుతుందమ్మా. సో y + 4 వాల్యూ -6 అవుతుంది. సో దాని నుంచి +1 అటు ట్రాన్స్పోజ్ చేశాను. 4 - 1. సో +1 ఇటువైపుకి వస్తే -1 అవుతుంది. 4 - 1 అంటే 3. నెక్స్ట్ ఇటువైపుకి వస్తే y + 4 = -6. సో y +4 ఇటు ట్రాన్స్పోజ్ అయితే -4 అవుతుంది. సో -4. y -6 - 4 -10. సో పాయింట్ ఏ x, y 3, -10. సో ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనమ్మా.